హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మెంతికూర చట్నీ చేయబోతున్నా. చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. నేను చెప్తాను, మీరు చూడండి. మెంతికూర, టమాటాలు, చింతపండు, కొత్తిమీర, తర్వాత బాండీలు పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని అది వేడైనంత వరకు ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్. అది వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత చూసారా, అవి బాగా ఎర్రగైన తర్వాత జీలకర్ర, టమాటాలు ఉడికించుకుందాం బాగా. తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుదాం. ఉడికింది కదా. తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి మెంతికూర పెడదాం. మెంతికూర పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే చాలా టేస్టీగా, ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఇలాగే ఇది దగ్గర పడేంత వరకు కలపండి. దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీలో కొంచెం సాల్ట్ వేసి, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎలా ఉంది చట్నీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు, మనకు కావాల్సిన తాలింపు అన్నీ వేసి దాంట్లోనే వేసుకుందాం. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టాం కదా, దాంట్లో తాలింపు వేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుంది. చూడండి అగా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.